వీడియోలో బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే మన దగ్గరున్న డేటాని సెక్యూర్‌గా డిస్ట్రిబ్యూటెడ్ వేలోని స్టోర్ చేయడమే మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అంటే. అంటే అన్ని బ్లాక్స్‌లో స్టోర్ చేసి బ్లాక్ టు బ్లాక్ ఒక లింక్ అనేది ఉంటదనమాట. సో, ఆ విధంగా మనకి డేటా అనేది స్టోర్ చేస్తే దాన్నే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అని అంటాం. సో, మెయిను ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎందుకంటే మనకి డేటా అనేది చాలా సెక్యూర్‌గా ఉంటదనమాట. నీకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను బాగా అర్థమవుతది. నువ్వు నీ ఫ్రెండ్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేద్దామని అనుకుంటున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ దగ్గరున్న మనీని బ్యాంక్‌లో డిపాజిట్ చేసి అక్కడి నుంచి నీ ఫ్రెండ్‌కి మనీ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తావు. ఇక్కడ నీకు నీ ఫ్రెండ్‌కి మనీ ట్రాన్స్‌ఫర్మేషన్ మధ్యలో ఒక బ్యాంక్ అనేది ఉందన్నమాట. సో, అలాగా బ్యాంక్ అనేది ఉండకుండా నీవు, నీ ఫ్రెండ్ మీ ఇద్దరి మధ్య మనీ అనేది ట్రాన్స్‌ఫర్ అయితే దాన్నే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటాం. సో, మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీలో మిడిల్ మ్యాన్ అనేది ఉండకూడదు. సో, ట్రాన్స్‌ఫర్ మనీ వితౌట్ మిడిల్ మ్యాన్. సో, ఇది మనం ఎక్కువగా క్రిప్టో కరెన్సీలో యూజ్ చేస్తామన్నమాట. సో, అంటే డైరెక్ట్‌గా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి మనీ కానీ లేదా డేటా కానీ ట్రాన్స్‌ఫర్ అవ్వాలన్నమాట. సో, మధ్యలో ఎవ్వరి ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా. అలా ట్రాన్స్‌ఫర్ అయితే మనమే దాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అని అంటాం. సో, దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మన డేటా అనేది చాలా సెక్యూర్‌గా ఉంటది. డేటా అనేది కూడా మనం ఈజీగా చేంజ్ చేయలేమనమాట. సో, డేటాని చేంజ్ చేయాలంటే ఇందులో చాలా డిఫికల్ట్. ఒక్కసారి ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఇంక నీకు మోడిఫై అవ్వడానికైతే ఉండదు. సో, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఇంత సెక్యూర్‌గా డేటాననేదైతే ట్రాన్స్‌ఫర్ చేస్తది. నువ్వు బ్లాక్ చైన్ నేర్చుకుంటే ఈ జాబ్ రోల్స్‌కి అన్నిట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఇంకా నీకు బ్లాక్ చైన్ గురించి ఏవైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో పెట్టు. నా నెక్స్ట్ వీడియోస్‌లో బ్లాక్ చైన్ నేర్చుకోవడం కోసం బెస్ట్ యూట్యూబ్ వీడియోస్ అండ్ రిసోర్సెస్ అనేవైతే ఇస్తాను. మన పేజ్‌ని ఫాలో చేసుకోవడం అస్సలు మర్చిపోకు.